లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా తెచ్చిన యునైటెడ్ వర్క్స్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ డెవలప్మెంట్ పేరుతో ముస్లింల ఊపిరి తీసే వక్స్ సవరణ బిల్లు 2025కు వ్యతిరేకంగా కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణం ముస్లింలు నిరసన ర్యాలీని శుక్రవారం మధ్యాహ్నం 1:30 చేపట్టినట్లు శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మీడియాకు ప్రకటనలో తెలియజేశారు. శుక్రవారం జమ్మా నమాజ్ అనంతరం పట్టణంలో ఉన్న 3 మసీదులకు చెందిన జమాత్ నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన ర్యాలీలో పాల్గొని వక్స్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వక్స్ సవరణ చట్టం వల్ల ముస్లిం సమాజానికి జరుగుతున్న అన్యాయంపై పెద్దాపురం ఆర్డీఓకు వినతిపత్రాన్ని అందజేశారు. పట్టణంలో ఉన్న వక్స్ ఆస్తులు పరిరక్షణకు సహకరించాలని సందర్భంగా కోరారు. ఈ సందర్భంగా ముస్లింలు పెద్ద ఎండి ముఖ్తార్ అలీ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ముస్లింల ప్రజలపై వివక్షత కూడిన ద్వేషాన్ని చిమ్ముతూ సరికొత్తగా వక్స్ సవరణ చట్టం ద్వారా ముస్లింల ధార్మిక సామాజిక సాంస్కృతిక సంస్థలపై దాడి తలపెట్టిందని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఎం పట్టణ కమిటీ మద్దతు తెలిపింది. ఈ యొక్క కార్యక్రమంలో ఆసిక్ అలీ, సయ్యద్ ఖాదర్, షేక్ గౌస్, ఎంఎల్ అలీ, నవాబ్ జానీ, మక్సువల్ జానీ, రజాక్, బాబులాల్, నబీ, షరీఫ్, లాల్, రిజ్వాన్, నజీర్, వల్లి, షబ్బీర్, సిపిఎం నాయకులు నీలపాల సూరిబాబు, సిరిపురపు శ్రీనివాస్, క్రాంతికుమార్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఈరోజు లౌకిక భారతవానికి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ భారతదేశంలో ఉన్న 50 మంది ముస్లింల యొక్క మనోభావాల్ని కనీసం గుర్తించకుండా ఏదైతే సృష్టికర్త యొక్క యాజమాన్యంలో ఉన్న వక్ఫ్ ఆస్తుల్ని హరించే ఉద్దేశంతో వక్ఫ్ యునైటెడ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ సఫిషియంట్ డెవలప్మెంట్ ఉమీద్ అనే పేరుతో వక్ఫ్ సవరణ చట్టం బిల్లుని ఏప్రిల్ 5న రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేత చేయడం జరిగింది. దీన్ని యావత్ భారతవని ముస్లిం ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే ఇది మన స్వాధ్యతాస్తులు కాదు. ఇది దాతలు అల్లా యొక్క మస్జిద్లను నిర్వహించడానికి, అలాగే ధార్మిక కార్యకలాపాల కోసం, పేద ముస్లింల అభ్యున్నతి కోసం దాతలు ఇచ్చిన ఆస్తులు. ఇక్కడ భారతదేశంలో ఏ ఒక్క ముస్లిం సోదరులు కూడా రాజ్యాధికారం కోరుకోవట్లేదు. మన దౌర్భాగ్యం, ఈ రోజు కిరణ్ రిజిజు గారు మనకి మైనార్టీ మినిస్టర్ గా ఉన్నారు. ఆయనకి ఇస్లాం యొక్క షరియా శాసనాలు ఏవి కూడా తెలియదు. మనుషుల్ని మనసుతో దోచుకునే మన హైందవ సోదరులు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వక్ఫ్ ఆస్తుల విషయంలో మీరందరూ కూడా మాకు హృదయపూర్వకంగా సహకరించండి. ఈ రోజు వక్ఫ్ యాక్ట్ మీద కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావచ్చు. రేపటి రోజున అలాగే మన సాటి సోదరులు క్రిస్టియన్ సోదరులు ఉన్నారు, జైన సోదరులు ఉన్నారు, సిక్ సోదరులు ఉన్నారు. ఇలాగే అనేక మతాలను ఆచరించే అనేక సోదరులతో సమ్మిళితంతో భిన్నత్వంలో ఏకత్వంతో మెలిగే ఈ దేశంలో ఈ రోజు ముందు ముస్లింని అణచాలి, వాళ్ళని వివక్షకు గురి చేయాలి, వాళ్ళపై మూకదాడులు చేయాలి. ఏదైతే వక్ఫ్ చట్టం తెచ్చారో
అందులో లిమిటేషన్ యాక్ట్ తీసేయడం జరిగింది. అలాగే 1995 వక్ఫ్ యాక్ట్ లో కూడా కొన్ని ఒక సెక్షన్ ని కూడా తీసేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, గ్రహించండి మన తోటి భారతీయ సోదరులారా, వక్ఫ్ చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది ఏంటంటే, వక్ఫ్ బోర్డులో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కేవలం ముస్లిం మతాచారం ప్రకారం నడిచే వ్యక్తి ఉండాలి. కానీ మన దౌర్భాగ్యం, మోడీ గారు తెచ్చిన ఈ బిల్లులో ఆ ఛాయిస్ ని తీసేసి ఎవరైనా సరే, నాన్ ముస్లిం ఎవరైనా సరే సీఈఓగా ఉండొచ్చు. వక్ఫ్ బోర్డుకి ఎలాంటి అథారిటీ లేదు. ఇక మరో విషయం ఏంటంటే, కలెక్టర్ వారికి అధికృత ఇవ్వడం జరిగింది. వక్ఫ్ బోర్డు నామమాత్రం అయిపోయింది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిం ని సభ్యులుగా పెట్టడం జరిగింది. అంటే అధికార పార్టీలో ఉన్న వ్యక్తుల్ని దీంట్లో తీసుకొచ్చి నామినేట్ లో పెట్టడం జరుగుతుంది. వాళ్ళకి మా యొక్క ఇస్లాం యొక్క ఆచార సాంప్రదాయాలు తెలియదు, మా యొక్క వ్యవహారికం తెలియదు, మా యొక్క నడవక తెలియదు, మా యొక్క స్మరణ కోసం తెలియదు. వీళ్ళని తీసుకొచ్చి మా నెత్తి మీద ఎక్కించడం ఎంతవరకు సబబు అని చెప్పి మేము అడుగుతున్నాం. ఏంటంటే 2024లో మీరు ఈ బిల్లును సమర్థించిన తర్వాత జేఏసీకి రిఫర్ చేశారు. జేఏసీలో అనేక సవాళ్ళని అనేక లౌకికవాదులు, హేతువాదులు, అలాగే ప్రతిపక్ష పార్టీ వారు కూడా అనేక సవాళ్ళను ఇచ్చినా కూడా వాటిని తూట్లు పొడుస్తూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి కొన్ని సవాళ్ళు చేయడం జరిగింది. వాటిని కూడా కన్సిడర్ చేయకుండా ఏకపక్షంగా మాకు మెజారిటీ ఉంది, మీరు మైనారిటీలు, మిమ్మల్ని రెండో తరగతి భారతీయులుగానే మేము పరిగణిస్తాం అనే ఉద్దేశంతో, విచక్షణతో మా మీద విచక్షణ చూపించాలి, వీరు ఎదగడానికి వీలు లేదు అని చెప్తే ఈ వక్ఫ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సవరణలకు ఎక్కువగా ఆస్కారం ఉన్న బిల్లు ఇది. మేము ఎట్టి బస్సులో దీన్ని అంగీకరించము. పోతే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో, ఒకవేళ వక్ఫ్ బోర్డు యథాతథంగా అమల్లోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తుల్ని నేను పరిరక్షిస్తాను, నేను చూసుకుంటానని చెప్పి ఆయన ముస్లిం పెద్దలతో చెప్పడం జరిగింది. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే కోరుకుంటున్నాం, మీరు చిటికేస్తే మోడీ యొక్క కుర్చీ కదులుతుంది కాబట్టి అటు కేంద్రంలో మీరు ఒత్తిడి తీసుకోండి, రాష్ట్ర పరంగా మీరు ఏదైతే త్వరగా ఈ యొక్క బిల్లు మీద మీరు మీడియా ముందుకు వచ్చి మీ యొక్క వివరణ కూడా ఇస్తారని చెప్పి మేము కోరుకున్నాం.